సాహిత్యం మిగతా భారతీయ భాషల కంటే మనం ఏ విధంగా ఉన్నతులమో చెప్పడం జరిగింది. దాన్ని నేను విస్తరించి తర్వాతి కాలంలో ఒక పుస్తకంగా ఛందో వైవిధ్యం పేరుతో వేస్తే అది తెలుగు అకాడమీ వచ్చి వేసింది. తెలంగాణ ప్రాంతంలో విశేషించి ఉత్తర తెలంగాణలో కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలు అంటే గోదావరి తీరాలు రెండును ఒక 3000 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతాలు. అక్కడి శాసనాల్ని, ఆ ప్రాంతపు చరిత్రని, బౌద్ధ వాంగ్మయాన్ని పరిశీలించడం ద్వారా తెలివాహ గోదావరి అనే పేరుతో వచ్చినటువంటి ఒక వ్యాసం పెద్ద సంచలనం సృష్టించింది. వాటిని ఒక పుస్తకంగా కూడా చేశాను, తెలివాహ గోదావరి పేరుతోని. ఇవి కాక నేను చిత్రభారతాన్ని పరిష్కరించి చెరిగొండ ధర్మన్న రాసింది ప్రబంధ యుగాని కంటే ముందు వాడు, ఆయన పుస్తకాన్ని నేను పరిష్కరించిస్తే తెలుగు విశ్వవిద్యాలయం వచ్చేసింది. అలాగే ఇప్పుడు గోనబుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం, పూర్వోత్తర రామాయణం రెండింటిని ఒకటికే పరిష్కరించి ఇవ్వడం జరిగింది. అది తెలుగు విశ్వవిద్యాలయం వచ్చేస్తుంది. ధర్మపురి వాస్తవుడైనటువంటి శేషప్ప నరసింహ శతకం అనేది శతకం రాశాడు. చాలా ప్రసిద్ధమైన శతకం ఇది తెలుగునాట. తల్లి గర్భము నుండి ధనము తేయడవాడు వెళ్ళిపోయే నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమిగా అని మెరుగు బంగారము మింగబోడు, ఉత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. శేషపు దీనికంటే ముందే ఇంకా 2 శతకాలు రాశాడు. నరహరి, నృకేశ్వరి శతకాలు అన్ని ధర్మపురి నరసింహస్వామి మీదనే రాశాడు. వాటిల్లో ఆయన తన జీవితాన్ని చెప్పడం జరిగింది. వాటిని పరిశీలించి పరిశోధించి వాటికి సరి అయినటువంటి ప్రతులను సిద్ధం చేసి వాటితో పాటుగా చిన్న పద్యం పేరుతో మరొక శతకం, అది కృష్ణ శతకం కూడా చదివించబడేది పిల్లల చేత. అది కూడా ధర్మపురి నుంచి వచ్చింది. ఆ కృష్ణ శతక కర్త కాకుచ్చన్ నరసింహదాసు ఈ శేషప్పకు దౌహిత్రుడు అంటే కూతురు కొడుకు మనుమడి. ఈ 4 శతకాలని నేను పరిష్కరించి చతుశతి పేరుతోని ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అది కూడా ఆవిష్కృతమైంది. మన ప్రాచీన సాహిత్యం, సంస్కృతి మూలాల గురించి నేటి తరం వారికి తెలియడం లేదు. గురించి చెప్తారా? ప్రాచీన సంస్కృతిని మనం అధ్యయనం చేయకుంటే, మన మూలాలు మనం తెలుసుకోకుంటే సాంస్కృతికంగా మనకు ఎదుగుదల అనేది ఉండదు. నన్నయాది మహాకవులు రాసినటువంటి కావ్యాల్ని, వాళ్ళ మార్గాల్ని, వాళ్ళ పద్యాల్ని వాళ్ళు ఏ లక్ష్యాలతో, ఉత్తమమైనటువంటి లక్ష్యాలతో, సమాజ శ్రేయస్సు దృష్టితో కథల్ని, సారాంశాన్ని కవిత్వీకరించి చెప్పడం అనేటువంటి చాలా గొప్ప విషయం. వాటిని అన్నింటిని కూడా మనం తప్పకుండా అధ్యయనం చేయాలి. అందువల్ల ఈనాటి యువతరం తప్పనిసరిగా ప్రాచీన సాహిత్యాన్ని కూడా అనివార్యంగా శిక్షణతోనైనా సరే, గురుముఖంగా అయినా సరే, వ్యాఖ్యానాల రూపంలో అయినా సరే విస్తృతంగా అధ్యయనం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మన తెలుగు భాష అంతరించిపోతోంది అనే మాట నేడు ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు విద్యలన్నీ మాధ్యమం దృష్ట్యా తెలుగు భాషలోనే బోధించబడేది. ఇప్పుడు మనకు ఆంగ్ల వ్యామోహం కారణంగా అంతా ఆంగ్ల మాధ్యమంలోనే మనం విద్యాభ్యాసం చేయడం అనేది ఒకటి వచ్చింది. ప్రభుత్వాలు ఎందుకు కొంత కారణమైతే ప్రజలు కూడా మరికొంత కారణం. ఇప్పుడు ప్రజల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి భావనకు లోనైనారు. ప్రభుత్వాలు కూడా ఏమంటున్నాయి, ప్రజలు చూడండి అలా చెప్తున్నప్పుడు మనం కనుక ఈ తెలుగు మాధ్యమంలో చెప్తే వాళ్ళు మన పాఠశాలలో, గవర్నమెంట్ స్కూళ్ళకు రావటం లేదు అని చెప్తున్నారు. అయితే ఇంగ్లీషు అనేది మాధ్యమంగా ఉంటుందే తప్ప విషయాన్ని బోధించడానికి కాదు. నిజంగా ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఉద్యోగం వస్తుంది అనుకుంటే అమెరికాలో మొత్తం మంది మాతృభాష ఇంగ్లీషే, మరి అక్కడ నిరుద్యోగం లేదనే కదా అర్థం. ఉండదా? మరి అది కాదు. ఖచ్చితంగా ప్రాథమిక విద్య తెలుగు మాధ్యమంలోనే బోధించి తీరాలి. ఇది అన్ని ప్రభుత్వాలు తప్పనిసరిగా ఒక కనువిప్పుగా తీసుకోవాలి. చిన్న ఉదాహరణ ఇస్తాను. బుద్ధుణ్ణి బోధనలు చేస్తుండగా 2500 సంవత్సరాల క్రితం శిష్యులంతా ఏమడిగారు, అయ్యా మేము వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళం, మీ బోధనలను విన్నాము, సరే మేము మా ప్రాంతాలకు వెళ్ళి ఆ పాళీ భాషలోనే బోధించాలా, మరి వాళ్ళకి ఎలా అర్థమవుతుందని అడిగారు. అప్పుడు ఆయన ఇచ్చిన సలహా ఏమిటంటే, అయ్యా నేను పాళీలో చెప్పాను కదా, మీరు మీ ప్రాంతాలకు వెళ్ళి పాళీలో చెప్పొద్దు, మీ ప్రాంతీయ భాషలోనే బోధనలన్నీ సరిగా వాళ్ళకు వినిపిస్తే, అర్థం చేస్తే, మన మతం గురించి చెప్తేనే ప్రచారం అవుతుంది అని మాతృభాషా ప్రాధాన్యతను బుద్ధుడు ఆ కాలంలోనే చెప్పాడు. భాషా సాహిత్యాలను పరిరక్షించడానికి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కృషి చేయాలంటారు? తెలుగు అకాడమీ ఉంది. మనకు డిగ్రీ స్థాయి వరకు పాఠ్య పుస్తకాలన్నింటినీ కూడాను తెలుగు మాధ్యమంలో బోధించాలనేటువంటి ఒక ప్రక్రియకు అనుగుణంగా ఏర్పడింది. చాలా చక్కగా సేవ చేసింది. ప్రస్తుతం అది 2గా విడిపోయినా కూడాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వేటికవే ఆ సంస్థల్ని 2 సంస్థలుగా అయినా సరే వాటి ద్వారా మనం తెలుగు భాష అభివృద్ధికి సహాయపడవచ్చు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఒకటి ఉండేది. సాహిత్య అకాడమీ ఇప్పుడు లేదు, దాంట్లో విలీనం అయిపోయింది. కేంద్ర సాహిత్య అకాడమీ అనేది ఒకటి మనకు కేంద్ర ప్రభుత్వం హయాంలో నడుస్తుంది. దానికి పునాదులు ప్రతి రాష్ట్రంలో ప్రతి భాషా సంబంధమైన సాహిత్య అకాడమీలు ఉన్నాయి.
మన ఒక్క తెలుగునాడు తప్ప. ప్రస్తుతం 2 రాష్ట్రాలు అయినాయి కనుక తెలుగు సాహిత్య అకాడమీ పేరుతో అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి పరస్పర సమన్వయం చేసుకుంటూ సాహిత్య అకాడమీని మనం పునరుద్ధరణ చేసుకోవచ్చు. అలాగే ప్రాచీన హోదా పేరుతో మనకి ఇచ్చినటువంటి నిధుల్ని అభివృద్ధి చేయవలసినటువంటి సంస్థను మైసూరులో ఏర్పాటు చేశారు. ముందు దాన్ని తెలుగునాటకు తెచ్చుకుందాం. అలాగే మనకు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం ఒకటి ఉంది. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా, మాండలిక కోశాల నిర్మాణం చేసుకోవడం ద్వారా అనుభవజ్ఞుల సహాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంస్థలు కూడాను 2 రాష్ట్రాలకు తప్పనిసరిగా ఉండాలి. నేటి వ్యవహారిక భాషలో అనేక పదాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటిని తర్వాత తరాలకు అందించడానికి ఏ విధమైన పరిశోధనాత్మక కృషి జరగాలంటారు? ఆంగ్లాన్ని విచ్చలవిడిగా వాడడం వల్ల ఉన్న తెలుగు పదాలు అంతరించే అవకాశం ఉన్నది. ఇది మొదటి point. రెండవది, మనకు అవసరం మేరకు కొత్త పదాలను కూడా సృష్టించుకోవాల్సిన విషయం ఉంది. కోశ నిర్మాణాలు ఒకటి చేయాలి. ఇవే కాకుండా మాండలిక పదాలన్నింటిని కూడా ఎప్పటికప్పుడు ఏర్చి కూర్చి వాటితోటి కూడా మనం కొంత కొత్త భాష తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా మనం ఈ భాషను అభివృద్ధి చేస్తూ పాత భాషను మర్చిపోకుండా, జారిపోకుండా కూడా ఉపయోగకరంగా ఉండేలా చూస్తూ మనం తెలుగు భాషను ఎప్పట్లాగే అభివృద్ధి పథంలో నడిపేందుకు అవకాశాలు ఉంటాయి. నేటి తరం విమర్శకులు, రచయితలు, పరిశోధకులు భాషను కాపాడుకోవడానికి, అత్యాధునిక వైజ్ఞానిక అవసరాలకు అనుగుణంగా మార్చడానికి ఏం చేయాలంటారు? రచయితలు, విమర్శకులు అందరూ ఒక సమిష్టి బాధ్యతగా తీసుకొని తర్వాత తరాన్ని ఉపయోగపడేలాగా భాషను నిర్మాణం చేయాలి. మాండలిక భాషను ఉపయోగిస్తూ రచనలు చేయడం అనేది ఒకటి, మాండలిక పదాల్ని సేకరించి వాటిని అన్నింటినీ కూడాను ఒక కోశంగా నిర్మించడం ఒకటి. ఇట్లాంటి పనులు కూడాను ఈ సాహిత్య సంబంధమైనటువంటి వ్యక్తులు, పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు చేయాల్సింది. సాంకేతికత అనివార్యమైంది మనకు ఈనాడు. దీన్ని కాదనే పరిస్థితి లేదు. ఒక పక్క ఈ పుస్తకాలు కూడా వచ్చాయి. అక్షరాల విషయకంగా కూడాను కొన్ని అక్షరాలను తొలగిద్దామని, మనకు అవసరం లేదు అని. కానీ ఇది సరి అయినటువంటి భావన కాదు. అన్ని అక్షరాలు ఉండాలి. అన్ని అక్షరాల వల్ల మనకు అనేకంగా లాభాలు కూడా చాలా ఉన్నాయి. పరాయి భాషలో ఉండే అనేక ధ్వనుల్ని కూడాను మనం యథాతథంగా రాసుకోవడానికి వీలవుతుంది. ఉభయ రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల వాళ్ళందరూ కూడాను సాహిత్యం, దాంట్లో ఉండేటువంటి పదాల్ని, దాంట్లో ఉండేటువంటి అక్షరాల్ని, మాండలికమైనటువంటి అర్థాలని, వీటన్నింటినీ కూడా పరస్పరం వినియోగించుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ ప్రసార మాధ్యమాలు చాలా వరకు ఉపయోగపడతాయి. ఒక ఉదాత్తమైన భావనతో భాషను రక్షించుకుందాం అనే విధానంగా సృజనకారులు కానివ్వండి, అనుశీలనం చేసేవాళ్ళు కానివ్వండి, తప్పనిసరిగా ఆధునిక ఈ పద్ధతులన్నింటినీ కూడాను, సాంకేతిక పద్ధతులన్నింటినీ కూడాను తెలుగు భాష అభివృద్ధికి ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకుంటున్నారు కూడా. తెలుగు వెలుగులో మరో చిన్న విరామం.